ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక సంస్థల పాలిటిక్స్ కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. వైసీపీ పవర్ కోల్పోవడంతో జంపింగ్ జపాంగ్లు పెరుగుతున్నారు. మున్సిపల్ ప్రజా ప్రతినిధులు వైసీపీని వీడి అధికార టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పట్టణ స్థానిక సంస్థల్లో రాజకీయం రంగు మారుతోంది. ఈ క్రమంలోనే ఒంగోలు మేయర్ సైకిల్ ఎక్కే ప్రయత్నంలో ఉన్నారు. వైసీపీ కార్పొరేటర్లను చేర్చుకునేందుకు టీడీపీ అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారా? రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత పొలిటికల్ ఈక్వేషన్స్ స్పీడ్ గా చేంజ్ అవుతున్నాయి. పవర్ పాలిటిక్స్ లో జంప్ జిలానీలు ఎక్కువ అవుతున్నారు. అధికార పార్టీలోకి దూకి తమ కుర్చీలను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. మారుతున్న రాజకీయ పరిణామాల్లో రాత్రికి రాత్రే లెక్కలు తారుమారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అవతలి వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఒక్కసారిగా అధికార పార్టీలోకి దూకే ప్రయత్నంలో ఉన్నారు ఫ్యాన్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు. ప్రకాశం జిల్లా ఒంగోలు మేయర్ గంగాడ సుజాత ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు. ఫ్యాన్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారని లోకల్ టాక్. వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు ఆ పార్టీ నేతలతో టచ్ లోకి వెళ్లి మంతనాలు జరుపుతున్నారట. మేయర్ ఒక్కరే పార్టీని వీడితే ప్రయోజనం ఉండదు. అందుకే కార్పొరేటర్లు అందరితో కలిసి మూకుమ్మడిగా టీడీపీలో చేరే ప్లాన్ లో ఉన్నారు. దీంతో ఒంగోలు పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారాయి. రెండున్నరేళ్ల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒంగోలు కార్పొరేషన్ వైసీపీ ఖాతాలో చేరింది. పార్టీ అధికార అండతో 43 మంది కార్పొరేటర్లను గెలుచుకుంది. టీడీపీ నుంచి 6, జనసేన తరపున 1 విజయం సాధించారు. దీంతో గత 2.5 ఒంగోలు నగరపాలక సంస్థలో వైసీపీ నేతల పెత్తనం సాగింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో పాలకవర్గ వైఖరిలో మార్పు వచ్చింది. గత 5 ఏళ్లుగా ఒంగోలులో అభివృద్ధి జరగలేదు. 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నిధులు తెచ్చి పనులు చేయించారు. 2019లో వైసీపీ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గెలిచారు. జగన్ కేబినెట్ లో 2.5 ఏళ్లకు పైగా మంత్రిగా పనిచేసిన ఒంగోలు అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో స్థానం కోల్పోయిన తర్వాత అస్సలు పట్టించుకోలేదు. దీంతో నగరంలో ప్రగతి పడకేసింది. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ కు గతంలో చేసిన అభివృద్ధి పనులు కలిసి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒంగోలులో చేయాల్సిన పనులపై దృష్టి పెట్టారు. అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి అంటే ఒంగోలు కార్పొరేషన్ ను చేజిక్కించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత నగర మేయర్ గంగాడ సుజాత టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తో టచ్ లోకి వెళ్లారు. ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లతో కలిసి టీడీపీలో చేరతామన్న సంకేతాలను పంపారు. ఇదే అంశంపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించినట్టు సమాచారం. పార్టీ అధిష్టానం నుంచి అందే ఆదేశాలను బట్టి ఒంగోలు నగర మేయర్తో పాటు 15 మంది కార్పొరేటర్లను ముందుగా టీడీపీలో చేర్చుకునే అవకాశం ఉంది. సైకిల్ పార్టీ నేతలు డేట్ ఫిక్స్ చేయడమే తరువాయి అన్నట్టుగా ఇక్కడి పాలిటిక్స్ మారాయి. దీంతో గోడదూకుడు రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. మరోవైపు ఒంగోలు కార్పొరేషన్ లో పెత్తనం చేజారిపోతుందన్న టెన్షన్ వైసీపీ నేతల్లో ఉంది. ఫిరాయింపు ప్రయత్నాలు ఊపందుకోవడంతో మున్సిపల్ పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయోననే ఆందోళన ఫ్యాన్ పార్టీలో కనిపిస్తోంది. కార్పొరేషన్ పాలకవర్గం పార్టీ మారితే నగరంలో ఫ్యాన్ పార్టీ పూర్తిగా పట్టుకోల్పోయే ప్రమాదం ఉంది. మేయర్తో పాటు కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నం కూడా వైసీపీ నేతలు చేయటం లేదు. ఫ్యాన్ పార్టీ పాలనలో నగరంలో ఏ అభివృద్ధి జరగలేదు. నిధుల సమస్యతో వార్డుల్లో చిన్న రోడ్లు కూడా వేయలేని పరిస్థితి ఉంది. మంచినీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కారం కాలేదు. దీంతో కార్పొరేటర్లను ప్రజలు తిట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే అభివృద్ధిపై దృష్టి పెట్టింది. దీంతో వీలును బట్టి ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకుని అభివృద్ధి పనులు చేయొచ్చనే ఉద్దేశంతోనే పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు వైసీపీ మేయర్ కార్పొరేటర్లు. ఈ పరిస్థితుల్లో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పాలిటిక్స్ ఏ మలుపు తిరుగుతాయో టీడీపీ నేతలు ఎలా డీల్ చేస్తారో చూడాలి మరి.